ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీని చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ 1 కిలో చికెన్ని తీసుకుని వీటిని 2 టైమ్స్ నీట్గా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత వీటిని సైడ్కి పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఇలా హోల్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత 4 మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలని ఇలా కొంచెం సైడ్ చేసుకుంటూ సెంటర్లో ఈ విధంగా ఖాళీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత టమాటో ముక్కలకి సరిపడ్డ సాల్ట్ వేసుకొని దీనిపైన మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 నిమిషాల వరకు వీటిని మగ్గించుకోవాలి. ఈ విధంగా టమాటో ముక్కలపై సాల్ట్ వేసుకొని మగ్గించుకోవటం వల్ల టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గుతాయి. చూడండి, ఇక్కడ టమాటా ముక్కలు అనేవి చాలా బాగా మగ్గిపోయాయి కదా. టమాటాలు ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయలు టమాటాని కలుపుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్కి పచ్చి స్మెల్ పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగుండా క్లీన్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. చికెన్ని ఇందులో వేసుకున్న తర్వాత ఉల్లిపాయ టమాటా మసాలాలన్నీ బాగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పొడి వేసుకుని ఈ చికెన్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీనిపైన మూత పెట్టుకొని 5 నిమిషాల వరకు వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, చికెన్లో ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత చికెన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ అనేది 50% వరకు ఉడికిపోతుంది. తర్వాత ఇందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని చికెన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. చికెన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇందులో కొంచెం కస్తూరి మేతి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చికెన్ని ఈ విధంగా కలుపుకోండి. ఇలా ఇవన్నీ బాగా కలిసేటట్లు చికెన్ని కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకొని ఈ చికెన్ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని 5 నిమిషాల వరకు ఇలాగే వండనివ్వండి. 5 నిమిషాల తర్వాత చికెన్ని సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ చికెన్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే రేపు మరో కొత్త రెసిపీతో మన ఛానల్లో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.